తన మార్గములను తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరచును. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఆయన ఎల్లప్పుడూ వాచ్యమాడువాడు కాడు. ఆయన నిత్యము కోపించువాడు కాడు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. చిన్న మాటలు దేవుడు కూర్చుందాం. దేవుడి వాక్యాన్ని చదివిన లిల్లీకి నిన్న వందనాలు. వారికి ఇచ్చిన హస్బెండ్ అంటే కిరణకి ప్రభు యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కూడి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు. మే నెలలు అయిపోయింది. ఇది ఏ నెల అండి? జూన్. ఇది 6వ నెల అండి. 6వ నెలలో అడుగుపెట్టి ఉన్నాం. జూన్ కనుక దేవుడు ప్రతి క్షణం కాపాడాలి కనుక గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు మీ జీవితంలో ఏమైనా మేలు చేస్తే సాక్ష్యం చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. తర్వాత దేవుడి వాక్యాన్ని ధ్యానించుకొని ముందుకు వెళదాం. ఎవరైనా సాక్ష్యం చెప్పాలి అనుకున్న వారు సాక్ష్యం చెప్పండి, లేదంటే దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా ఉన్నారా? లేదంటే దేవుడి వాక్యాన్ని జ్ఞానించుకుందాం. సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వోన్నతుడు నా దేవుడు, నిరంతరము కూడా ఏకరీతిగా ఉండే దేవుడు, ఆయన కాపాడే దేవుడు, బలపరిచే దేవుడు కనుక కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో ధ్యానించుకుందాం. హల్లెలూయా. సాక్షి దేవునికి వందనాలు. పాస్టర్ గారికి వందనాలు. వచ్చిన సంఘాలకు వందనాలు. ఏంటంటే నాకు జనవరిలో మ్యారేజ్ అంటే సెప్టెంబర్లో ఫిక్స్ అయింది. పాస్టర్ గారు నా మ్యారేజ్ ఫిక్స్ అయిన కాంచి ప్రతి విషయంలో చాలా దేవుడు ఎంత భయంకరంగా వారి ద్వారా జరిగించుకున్నాడంటే చాలా అద్భుతంగా. మా ఊర్లో కూడా చెప్పుకుంటారు, చాలా బాగా జరిగించారు లిల్లీ మ్యారేజ్. ఇప్పటికి కూడా నా ప్రతి విషయంలో, మళ్ళీ నా ఎంగేజ్మెంట్ విషయంలో, మళ్ళీ నా నన్ను పెళ్లి కూతురు చేసే విషయంలో ప్రతిదీ ఒక తల్లిదండ్రులుగా వాళ్ళే చాలా బాగా చేశారు. మేము చాలా ఆనందంగా పడితే, ఎందుకంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా కూడా చేశారు. అసలు మేము ఇప్పటికీ కూడా మా నాన్నని అది అనుకుంటాం, ఇంత మంచి మనసు దేవుడు ఇస్తారా అని అనుకుంటాం. దేవుడు నిజంగా వారికి అంత మంచి మనసు ఇచ్చారు. దేవుడు చాలా భయంకరంగా మా మ్యారేజ్ జరిగించుకున్నారు. అసలు మేము అంత ఘనంగా జరుగుతుంది అనుకోలేదు. కానీ ఫస్ట్ మా ఏరియాలో, అక్కడ మా అత్తవారి ఏరియాలో మాదే ఫస్ట్ క్రిస్టియన్ మ్యారేజ్. కానీ దేవుడు కూడా చాలా భయంకరంగా, దేవుడు మాది ఏ విషయంలో కూడా తక్కువ చేయకుండా చాలా గొప్పగా దేవుడు జరిగించుకున్నాడు. దేవుడు పని కాబట్టి అన్ని విషయంలో వివాహం అనేది ఘనమైనది కాబట్టి దేవుడు చాలా ఘనంగా జరిగించుకున్నాడు. కానీ పాస్టర్ గారు వాటికి మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఎందుకంటే చాలా చాలా ఎంత బాగా చేశారంటే అద్భుతంగా తండ్రిగా మేము మర్చిపోలేని విషయం అది. కాబట్టి మీరు అందరూ చాలా లక్కీ పర్సన్స్. పాస్టర్ గారు మీ సంఘంలో ఉన్నారు. నేను దూరంగా ఉన్నా వారి కోసం ప్రార్థన చేస్తాను. మీరందరూ కూడా మా కోసం, నా హస్బెండ్ కోసం కూడా ప్రార్థన చేయండి. మేము కూడా దేవుడి పనులు వాడిపోయేలాగా మీరందరూ ప్రార్థన, మీ కుటుంబం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చినారు. అనుకున్న వారు సాక్ష్యం చెప్పండి, లేదంటే దేవుడి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈరోజు ఎవరు లేరు కదా, దేవుని మాటలు విందాం. ఈరోజు నేను చెప్పే మాటలు ఏంటంటే, ప్రతి విశ్వాసికి ఆత్మఫలాలు ఖచ్చితంగా ఉండాలి. ఆత్మఫలాలు 9 ఖచ్చితంగా ఉండాలి. అదే అట్ ద సేమ్ టైం ఆత్మీయ వరాలు కూడా ఉండాలి. ఆత్మఫలాలు ప్రతి చర్చ్ మెంబర్ అయినా, విశ్వాస అయినా, ఎవరైనా ఖచ్చితంగా ప్రేమ, సంతోషం అండి, దీర్ఘశాంతం, ఇవన్నీ 9 ఫలాలు ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. ప్రేమ మొట్టమొదటిది.
ఈ 9 ఫలాలు ఉండిన తర్వాత ఆత్మీయ వరాలు ఉండాలి. ఈ ఆత్మీయ వరాలు ఎటువంటి అంటే డాక్టర్ గారు ఎంబీబీఎస్ చదివితేనే కానీ వాళ్ళు డాక్టర్ అవ్వరు అండి. ఎంబీబీఎస్ కంప్లీట్ అయిన తర్వాత అందులో స్పెషాలిటీ ఉంటాయి. హార్ట్ అని అండి, ఇంకా నరాలు కానీ, స్కిన్ అని, లేదా పళ్ళు కానీ, కళ్ళు కానీ, అటువంటివి వరాలు. దేవుడు అందరికీ ఒకే రకమైన వరాలు ఇవ్వడు. ప్రవచించే వరం ఇస్తాడు, వేచించే వరం ఇస్తాడు, బుద్ధి వాక్యం ఇస్తాడు. ఇవన్నీ ఎందుకు చెప్తామంటే మనము దేవుళ్ళో ఉన్నాము అంటే ఖచ్చితంగా ఆత్మీయ ఫలాలు ఉండి తీరాలి. దేవుడికి స్తోత్రం. ఆత్మీయ ఫలాలు ఎందుకు పనిచేస్తాయా అంటే దేవుడి దగ్గరికి చేరడానికి, దేవుడితో సహవాసం చేయడానికి, దేవుడి ప్రేమ మనలో ఇంక్లూడ్ చేస్తుంటే అధ్యాయం 22వ వచనంలో. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. అది ఖచ్చితంగా ఇంటికి రావాలి. దేవుడు నమ్ముకున్న మన జీవితాల్లో ఈ ఫలాలు. ఒక చెట్టు ఉందంటే చెట్టుకి, జాన్ చెట్టుకి జాంకాయ అండి ఫలం. అది అంతే. మన క్రైస్తవులుగా దేవుడు నమ్ముకున్న మన జీవితాల్లో ఈ ఫలాలు మనకు ఉండాలి. ఒక క్రైస్తవుడిగా, ఒక ట్రీగా, ఒక చెట్టుగా మనం ఉంటున్నామంటే ఈ చెట్టుకి ఫలాలు ఉండాలి. ఫలాలు లేకపోతే మళ్ళీ నన్ను అది ఫలించలేని చెట్టు అయిపోతుంది. ఆత్మీయ ఫలాలు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకనగా మనం ఎక్కడున్నా మొట్టమొదటి ఫలం ప్రేమ. ప్రేమ లేనివాడు నా వాడు కాడు. ప్రేమ చూపించాలి. నీ చెల్లికి ఎలా చూపిస్తున్నావు, నీ తల్లికి, నీ తండ్రికి, అట్ ద సేమ్ టైం నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలి. వాడు మన మీద ఎంత చేయని